ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ఆమెన్, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగింపక ముందు రాత్రి తన శిష్యులతో కలిసి ప్రభురాత్రి భోజనమును ఆచరించినారు. ఆయన ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొనుడి అని, ఇది నా శరీరము అని చెప్పాను. ఆయన ఒక గిన్నెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోంది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము అని శిష్యులతో చెప్పాను. కావున ప్రియ సహోదర సహోదరి, ఆయన యొక్క శిలువ శ్రమలను ప్రతిదినము మనము గుర్తు చేసుకోవాలి. ఆ యేసయ్య మన కొరకు రక్తం చిందించి ప్రాణాన్ని అర్పించకపోతే మనమందరము నశించిపోయేవారము. నశించిన వారిని రక్షించడానికి, పాపంలో మునిగి ఉన్న మనలను విమోచించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినారు. ఆయన శిలువలో బలి అయినారు. కావున ప్రియ సహోదర సహోదరి, ఏమిచ్చి ఆయన రుణమును తీర్చుకోగలము? బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, ధనధాన్యములు అడగలేదు. ఆయనకు కావలసింది విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాప హృదయం, శుద్ధ హృదయం. దేవునికి అర్పిద్దామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.